హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు అయితే మన వీడియోలోకి ఒక మంచి బ్యూటిఫుల్ రెమెడీతో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇదేంటంటే అందరూ మనకిప్పుడు ఎదుర్కొనే సమస్య ఏంటంటే హెయిర్కి సంబంధించిన హెయిర్ ఫాల్ అని, చుండ్రని ఇలాగ రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు కదా. వాటన్నిటికీ అయితే ఇది ఒక మంచి బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ అయితే డీటెయిల్స్ అర్థమవుతాయి. ఒక 10 నుంచి 15 వరకు లవంగాలు, ఒక గుప్పడు కరివేపాకు ఆకులను తీసుకోండి. అలానే ఒక చిన్న ఉల్లిపాయ, వీడియోలో చూపించిన సైజ్ అయితే సరిపోతుంది. ఒక గుప్పడు మందార ఆకులు, అలానే కొంచెం అల్లము, ఒక నిమ్మకాయ చిన్న సైజు, ఒక గుప్పడు వచ్చేసి మందార పువ్వులు కూడా తీసుకోండి. ఒక 2 తమలపాకుల్ని ఈ విధంగా కాడలను అయితే తుంపేసుకొని వేసుకోండి. కాడలు వేయనవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే ఒక గుప్పెడు మెంతుల్ని తీసుకొని వాటిని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ అయితే వస్తుంది మనకి. ఒక చిన్న కలబంద ఎంత ముక్క అయితే సరిపోతుంది వీడియోలో చూపించింది, దాన్ని కూడా పీసెస్గా చేసుకొని ఈ విధంగా అయితే ముందుగా రెడీ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని, లేదనుకుంటే ఏదైనా స్టీల్దైనా సరే పెట్టుకొని దాంట్లోని ఈ నీళ్ళు ఉన్నాయి కదా, మెంతులకి నానబెట్టుకున్న నీళ్ళు, ఇవన్నీ కూడా అలా వేసేసుకోండి. ఈ నీళ్ళు అనేవి మీరు ముందుగానే 1 లేదా 2 గ్లాసులు మీ హెయిర్ గ్రోత్ని బట్టి వేసుకోవచ్చు, లెంత్ని బట్టి. వాటిలోనే లవంగాలు, ముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలా కలబంద పీసెస్గా చేసి అది కూడా వేసుకోండి. అలానే లెమన్ కూడా కట్ చేసేసి వేసుకోవాలి. ఆనియన్ పొట్టు తీసేసి ఈ విధంగా పీసెస్ చేసుకొని వేసి వీటిని బాగా 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే 1 గ్లాస్ నీళ్ళు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. లేదు 1.5 గ్లాస్ పోసుకుంటే ఒక అర గ్లాసు లేదా 3/4 గ్లాస్ అయ్యే వరకు మీ హెయిర్ గ్రోత్ని బట్టి ఈ విధంగా అయితే కలర్ వస్తుంది. మనకి ఒక మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి హెయిర్ బ్లాక్నెస్ రావడానికి కూడా చాలా బాగుంటుంది. అలానే థిక్నెస్ కూడా వస్తుంది. ఈ విధంగా మనం మరిగించుకున్న తర్వాత వడగట్టుకోవాలి. మీరు కొంచెం వేడిగా అయినా వడగట్టుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం గోరువెచ్చగా అయినా వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లోకి అయితే వేసుకోండి. ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ అనేది నేను ఇక్కడ వేస్తున్నానండి. నువ్వుల నూనె ఉంది కదా, ఆయిల్ అనేది వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అంటే హెయిర్కి బాగా మనకి మాడికి బాగా పట్టడానికి అయితే ఈ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసేసుకోండి. మీకు ఒకవేళ స్ప్రే బాటిల్ కనుక లేకపోయినట్లయితే నార్మల్గా కూడా ఆయిల్ అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకోవచ్చు. ముందుగా అయితే తలని చిక్కు తీసేసుకొని నీట్గా ఒక్కొక్క పాయ తీసుకుంటూ మాడికి అంతా పట్టేటట్టు అలానే పైన ఇలాగా స్ప్రే చేసుకోండి. చిగుళ్ళకు కూడా మొత్తం తలంతా బాగా అప్లై చేసుకొని దీన్ని మీరు ఒక అరగంట గంట వరకు అలాగా ఉంచేసుకోండి. ఉంచుకున్న తర్వాత మీరు కుంకుడుకాయలతో కానీ, లేదనుకుంటే మీరు వాడే షాంపూతో కానీ ఇలా చేసుకున్నట్టయితే హెయిర్ చూసారు కదా, చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. చుండ్రు దురదలు అనేవి ఉండవు. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని మీరు ఈ రెమెడీని అనేది ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.